వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయక చవితికి మనం ఇన్స్టెంట్గా బొబ్బట్టు ఎట్లా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం. దానికోసం ప్లేట్లో కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, నెయ్యి యాడ్ చేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మెత్తగా డో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 అవర్స్ సోక్ చేసుకున్న శనగపప్పు అండ్ కొద్దిగా బెల్లం యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని బాగా రోల్ చేసుకొని చిన్నగా పూరిలాగా చేసుకొని ఇందులోనే మనం చేసుకున్న పూర్ణాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కవర్ చేసుకోవాలి. ఇదన్నీ బాగా కవర్ అయిపోయిన తర్వాత ఇలా మెత్తగా ఒత్తుకుంటే మన బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తవ్వ పైన కాల్చుకుందాము. తవ్వ పైన ఈ చపాతీ యాడ్ చేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే మన బొబ్బట్టు రెడీ అయిపోతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బొబ్బట్టు రెడీ.